శ్రీక్లౌడ్ కంట్రోల్ ప్యానెల్ లో సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి మరియు ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ముందుగా శ్రీక్లౌడ్ కంట్రోల్ ప్యానెల్ కి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇప్పుడు సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు శ్రీక్లౌడ్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ డొమైన్ లో అయితే సబ్ డొమైన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారో ఆ డొమైన్ చూస్ చేసుకోండి. అకౌంట్ మేనేజర్ లో సబ్ డొమైన్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ సబ్ డొమైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్రియేట్ చేయాలి అనుకున్న సబ్ డొమైన్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు యాడ్ సబ్ డొమైన్ మీద క్లిక్ చేయండి. ఇలా మీ సబ్ డొమైన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు సబ్ డొమైన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. అకౌంట్ మేనేజర్ లో సబ్ డొమైన్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్న సబ్ డొమైన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ సబ్ డొమైన్ లోని ఫైల్స్ డిలీట్ అవ్వడానికి చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మీ సబ్ డొమైన్ డిలీట్ అయిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.